హాయ్ ఫ్రెండ్స్, చాలా రోజుల తర్వాత వీడియో పెడుతున్నాను చూడండి. గచ్చిబౌలి నుంచి మనకి జూబ్లీహిల్స్ వెళ్ళే రోడ్ అనమాట ఇది. సో గచ్చిబౌలి నుంచి నేను స్టార్ట్ అయిపోయాను ఫ్రెండ్స్. చూడండి, వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. మనకి హైదరాబాద్ రోడ్ల మీద ఒక అవగాహన అనేది వస్తూ ఉంటుంది అనమాట. ఎందుకంటే కొత్తగా వీడియో చూస్తున్న వాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చూసుకుంటే కనుక ఫ్రెండ్స్, మనము గచ్చిబౌలి నుంచి జూబ్లీహిల్స్ వెళ్ళే రోడ్ అనమాట ఇది. ఈ రోడ్లో మనం స్లోగా డ్రైవ్ చేస్తున్నాను. ఇక వీళ్ళు ఎవరో అడ్డం వచ్చేసారు, బాప్రే. ఈ జనాలు ఏంటంటే వెహికల్ వస్తుందనే కొంచెం భయం కూడా ఉండదన్నమాట వీళ్ళకి. సో ఓకే ఫ్రెండ్స్, మా టాపిక్లోకి వచ్చేస్తే కనుక మనము ఇవాళ గచ్చిబౌలి నుంచి జూబ్లీహిల్స్ వెళ్ళే రోడ్ అనమాట. మధ్యలో దుర్గం చెరువు, కేబుల్ బ్రిడ్జ్ ఇవన్నీ కనపడుతూ ఉంటాయి. మీకు ఒక్కొక్కటి మీకు వీడియోతో పాటుగా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను. చూడండి ఫ్రెండ్స్, కొంచెం ట్రాఫిక్ జామ్ అయినట్టుంది ఇక్కడ. రైట్ సైడ్లో మొత్తం దొవ్వి చూర చేసేసిర్రు అంతా కొండని. సో మనం ఇలాగే ముందుకు వెళ్తూ ఉంటే కనుక, స్లోగా వెళ్తూ ఉంటే మనకి రైట్ సైడ్లో ఐకే షోరూమ్ వస్తుంది. అక్కడ ఫ్లైఓవర్ స్టార్ట్ అవుతుంది మనకి. ఓకేనా ఫ్రెండ్స్, రైట్. సో చూసుకుంటే కనుక మనకి ఇక్కడ బ్లూ కలర్లో కనపడుతుంది చూడండి బోర్డు, ఐకే అని చెప్పేసి. కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత మనకి ఇక్కడ ఫ్లైఓవర్ స్టార్ట్ అవుతుంది. ఇది ఐకే మీకు కనపడుతుంది అనుకుంటా, మీకు బోర్డు కూడా కనిపిస్తుంది. ఓకే, మనం ఫ్లైఓవర్ స్టార్ట్ అయిపోయాము. సో లెఫ్ట్ సైడ్ చూసుకుంటే కనుక మనకి మైండ్ స్పేస్ కనపడుతుంది చూడండి ఫ్రెండ్స్, ఇదిగో మైండ్ స్పేస్. సో అట్లే మనము బీచ్ పైన రైట్ సైడ్లో చూసుకోండి. కొంచెం ముందుకు వచ్చిన తర్వాత టీ హబ్ అవన్నీ ఉంటాయి. మళ్ళీ కొత్తగా కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసినట్టున్నారు. వర్క్ అయితే కన్స్ట్రక్షన్లో ఉంది ఇంకా. సో మనం ఇలాగే కార్ని ఓవర్టేక్ చేసుకొని ముందుకు వెళ్తూ ఉంటే కనుక ఫ్లైఓవర్ డౌన్ వచ్చేసింది. ఇక్కడ చూసుకుంటే రైట్ సైడ్లో ఐటీసీ కోహినూర్ ఉంటుంది. కొంచెం ముందుకు పోయిన తర్వాత ఐటీసీ కోహినూర్ అంటే తెలుసుగా, ఫేమస్ దేనికో, కుమారి ఆంటీ. సో నేను ఆ స్పాట్ కూడా చూపిస్తాను చూడండి, మీకు కూడా ఐడియా ఉంటుంది. ఎప్పుడైనా మీరు టేస్ట్ చేయాలనుకుంటే కనుక ఈ వీడియోని చూస్తూ వెళ్ళండి మీరు. సో కొంచెం ముందుకు డౌన్లోకి వచ్చేసాము మనము. ఫ్లైఓవర్ క్రాస్ అయిపోయాము. క్రాస్ అయిపోయిన తర్వాత కొంచెం ముందుకు వచ్చిన తర్వాత లెఫ్ట్ సైడ్లో చూసుకుంటే కనుక మనకి ఇన్ ఆర్బిట్ మాల్ ఉంటుంది. చూసుకోండి ఫ్రెండ్స్, ఇది ఇన్ ఆర్బిట్ మాల్ లెఫ్ట్ సైడ్లో. ఓకే, ఇక రైట్ సైడ్లో కనపడుతుంది చూసుకోండి, ఇక ఇదే కుమారి ఆంటీ స్పాట్. ఇక్కడికి వెళితే కుమారి ఆంటీ దగ్గర లంచ్ చేయొచ్చు మీరు. ఓకేనా. సో మనము కుమారి ఆంటీ ఏరియా నుంచి కొంచెం ముందుకి మూవ్ ఆన్ అవుతూ ఉన్నాము వెహికల్ పైన. సో స్లోగా మనం ముందుకు వెళ్తూ ఉంటే కేబుల్స్ కనపడుతున్నాయి చూడండి. కేబుల్ బ్రిడ్జ్, దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జ్ ఇది. సో మనం ఇప్పుడు దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జ్ పైకి వచ్చాము. సో ఇది 22 monthsలో కన్స్ట్రక్షన్ చేశారు ఫ్రెండ్స్, ఎల్ఎన్టీ వాళ్ళు, జిహెచ్ఎంసీ వారి ఆధ్వర్యంలో. సో దీనికి వచ్చేసి ప్రాజెక్ట్ కాస్ట్ వచ్చేసి 184 crores అండ్ లెంత్ వచ్చేసి 435 meters లెంత్ ఫ్రెండ్స్. చూడండి, ఈ కేబుల్ బ్రిడ్జ్ 2 పోల్స్ ఉంటాయి, వాటికి కేబుల్స్ కన్స్ట్రక్ట్ అయ్యింది మొత్తం. చూడండి, 22 months దీనికి పట్టింది ఫ్రెండ్స్. ఇది కన్స్ట్రక్షన్స్కి 2017లో స్టార్ట్ అయితే 2020లో అయిపోయింది ఇది. సో మనం స్లోగా కేబుల్ బ్రిడ్జ్ని క్రాస్ చేసాము చూడండి. నెక్స్ట్ వచ్చేసి మనకి జూబ్లీహిల్స్ వెళ్ళడానికి ఫ్లైఓవర్ స్టార్ట్ అవుతుంది. ఇక్కడ చిన్న కర్వ్ ఉంటుంది. రైట్ సైడ్ టర్న్ అయిన తర్వాత మనకు ఒక ఫ్లైఓవర్ ఉంటుంది. ఇది చాలా పెద్ద ఫ్లైఓవర్, అది బాగానే ఉంది. ఇది ఇక్కడ నుంచి డైరెక్ట్ మనము జూబ్లీహిల్స్ వెళ్ళి మెయిన్ రోడ్ వరకు వెళ్ళిపోవచ్చు మనము. సో చూసుకుంటే కనుక స్టార్ట్ అయిపోయినాం ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి.
అంటే మనం ఎక్కడికో ఏడికో వెళ్ళిపోతున్నాం, అంటే ఫారెన్లో ఏదో డ్రైవ్ చేస్తున్న ఫీలింగ్ వస్తుంది నైట్ టైంలో డ్రైవ్ చేస్తే. ఎందుకంటే ఇక్కడ వచ్చేసి లైటింగ్ అనేది రిఫ్లెక్ట్ అవుతూ ఉంటుందన్నమాట. నైట్ టైంలో చాలా బాగుంటుంది కేబుల్ బ్రిడ్జ్ మీద మనము డ్రైవింగ్ చేస్తున్నప్పుడు కనుక. కార్లో అయినా సరే, టూ వీలర్లో అయినా సరే, ఎలాగైనా సరే. సో మీకు తెలుసు కదా సాయిధరం తేజ్ ఇన్సిడెంట్, మీకు కేబుల్ బ్రిడ్జ్ పైన తను స్కిడ్ అయి పడిపోవడము, అవన్నీ డీటెయిల్స్. ఇదే రోడ్ ఫ్రెండ్స్, ఇది చూడండి, మీకు కూడా ఒక ఐడియా వస్తుంది ఎలా ఉంటుంది రోడ్ అనేది. రోడ్స్ చూపించడం, నేను ఒకరిని ఎత్తి చూపించడం కాదు, రోడ్స్ ఇలా ఉంటాయి అని చెప్పేసి. సో కమింగ్ టు ద టాపిక్. సో మనం ఇప్పుడైతే ఫ్లైఓవర్ మిడిల్లో ఉంటాము. సో లెఫ్ట్ సైడ్లో మాత్రం అమ్మవారి టెంపుల్ ఉంటుంది, పెద్దమ్మవారి జూబ్లీస్ పెద్దమ్మ టెంపుల్ ఉంటుంది. మీకు ఐడియా ఉండడానికి చెప్తున్నాను ఫ్రెండ్స్. ఫ్లైఓవర్ మనం దిగిన తర్వాత రైట్ టర్న్ తీసుకొని కింద నుంచి వెళ్ళొచ్చు మనము. లేదు అంటే కనుక మళ్ళీ లెఫ్ట్కి వెళ్ళి మళ్ళీ జూబ్లీస్ చెక్ పోస్ట్ నుంచి మళ్ళీ లెఫ్ట్ తీసుకొని వెళ్ళాల్సి ఉంటుంది. అది చాలా లాంగ్ అయిపోతుంది. సో కనుక మనం ఏం చేయాలి, ఫ్లైఓవర్ దిగిన తర్వాత రైట్ టర్న్ తీసుకొని ఫ్లైఓవర్ కింద నుంచి కనుక టర్న్ చేసుకొని వెళ్తే కనుక మనం జూబ్లీస్ పెద్దమ్మ టెంపుల్ దగ్గరికి వెళ్ళిపోతాము. ఓకేనా ఫ్రెండ్స్. సో నేను ఇప్పుడు ఫ్లైఓవర్ డౌన్లోకి వస్తున్నాను, చూడండి ఫ్రెండ్స్. డ్రైవ్ చేస్తుంటే బండి కొంచెం షేక్ అవుతున్నట్టు ఉంది, ఈ సీసీ రోడ్ ఉండడం వల్ల. సో ఇప్పుడు ట్రాఫిక్ జామ్ అయిపోతుంది. ట్రాఫిక్లో నడపాలంటే కొంచెం అందరూ ఇన్సెక్యూర్డ్గా ప్లస్ పెయిన్ఫుల్గా ఫీల్ అవుతారు. బట్ నాకు మాత్రం ట్రాఫిక్లో డ్రైవ్ చేయడం అంటే ఏమంటారు, ఖుషి అనమాట. ఫుల్ ఎంజాయ్ చేస్తాను నేను. ఎందుకంటే అందులో వెహికల్స్ మధ్యలో మనము షార్ట్లో మనము కట్ చేసుకుని డ్రైవ్ చేస్తుంటే ఆ మజానే ఉంటాయి. ఎందుకంటే అన్ని వెహికల్స్ ఆగిపోతాయి కదా, మన వెహికల్స్ మూవ్ అవుతుంటాయి అనమాట. మన వెహికల్స్ మూవ్ అవుతుంటే ఆ మజానే వేరు ఉంటుంది. సో నేను రైట్ టర్న్ తీసుకుంటున్నప్పుడు మనకంటే ముందున్న వాడు బాగానే స్పీడ్ కొడుతున్నట్టున్నాడు. చూద్దాం మనం కూడా కొడదాం. మన తక్కువ సీసీ వెహికల్ అనమాట ఇది, ఏదో నడిపిస్తున్నాం బండి, ఏం కాదు. ఓకే రైట్. ఇప్పుడు చూసుకుంటే కనుక ఇక్కడ ఒకటి కారు ఒకటి ఉంది, దీనికి యాక్సిడెంట్ అయినట్టుంది. సో స్ట్రెయిట్గా వెళ్తే కనుక ఇక్కడ కేబీఆర్ పార్క్ కనపడుతుంది మనకి. ఇక్కడ సిగ్నల్ దగ్గర రోడ్ అవతల ఉంటుంది అది. లెఫ్ట్ టర్న్ తీసుకుంటే కనుక మనకి హీరో బాలకృష్ణ గారి హౌస్ ఉంటుంది. మీకు చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. హీరో బాలకృష్ణ హౌస్ మీరు చూస్తున్నారు. ఇప్పుడు లెఫ్ట్ టర్న్ అయిన తర్వాత హౌస్ ఉంటుంది, ఒక గేట్ చూపిస్తాను చూడండి. ఇక ఈ కంపౌండ్ వాల్ మొత్తం బాలకృష్ణ గారిదే. ఇక్కడ ఇదే హౌస్ బాలకృష్ణ గారిది. ఓకేనా ఫ్రెండ్స్. సో ఇంతే ఫ్రెండ్స్, ఇంకా జూబ్లీహిల్స్ డ్రైవింగ్ విశేషాలు. నా వీడియోని చూసి లైక్ చేస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీకోసం ఇలాంటి వీడియోస్ ఇంకా చేస్తూనే ఉంటాను. చేసి మిమ్మల్ని అందరినీ హ్యాపీగా, డ్రైవింగ్ అంటే మీకు తెలిసే ఉంటుంది, రోడ్డుని చూస్తూ డ్రైవ్ చేస్తున్నప్పుడు ఎంతో జాగ్రత్తగా ఉండాలి. ప్రతి ఒక్కరు జాగ్రత్తగా డ్రైవ్ చేయండి ఫ్రెండ్స్. సేఫ్ డ్రైవ్, బీ హెల్దీ. థ్యాంక్ యూ, బాయ్. ఇంతవరకు వీడియో చూసినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్.